హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్ళికి పోతా ఉన్నాము. ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకున్నాము ఎవరెవరు పోతున్నారో ఎక్కడ కలుద్దాము అని చెప్పేసి. మా స్టడీస్ అయిపోయిన తర్వాత మేము కలవడానికి పెళ్ళి అనేది ఒక కామన్ పాయింట్ అయింది. అంటే ఫ్రెండ్స్ పెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే కలవడానికి మాకు ఛాన్స్ దొరికిందనమాట. రిమైనింగ్ టైమ్స్లో అంత ఫ్రీక్వెంట్గా కలవడానికి అందరు ఉండరు కదా. సో చాలా ఏళ్ళ తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాము. అదొకటి. ఇంకా ఈ వ్లాగ్ తీయడానికి ఏంటంటే ఇదొకటి మెమొరబుల్గా ఉండాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ వీడియో తీసేటప్పుడు అంత ఫీలింగ్ ఏమి ఉండకపోవచ్చు ఈ వీడియో మీద. బట్ ఒక 10 years తర్వాత 20 years తర్వాత చూసుకున్నప్పుడు ఎదిగిన ఈ వీడియో ఒక మంచి మెమొరీస్ని మనకు ఇస్తుందని చెప్పేసి ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా మామూలుగా పెళ్ళి అంటేనే సరదాగా సందడిగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్ పెళ్ళి అంటేగినా ఇంకా మళ్ళీ చూసుకోండి మళ్ళీ ఎట్లుంటుందో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెళ్ళి వచ్చేసి ప్రొద్దుటూరు దాటిన తర్వాత వెల్లాల సంజీవరాయ స్వామి గుడి దగ్గర కళ్యాణ మండపంలో జరుగుతుంది అనమాట. అది ప్రొద్దుటూరు నుంచి 22 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే రాయు సర్కిల్కి ఆటోలో పోతున్నాను. దగ్గరలోనే ఉంది. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చి అక్కడే ఉన్నారంట, కాల్ చేస్తున్నారు. రాయు సర్కిల్లో వాళ్ళని మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి గిఫ్ట్ తీసుకోవడానికి ఎతికిన గాంధీ రోడ్డుకు పోవాలి. ప్రొద్దుటూరు అంటే తెలియని వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ ఈ ఎదురుగుండేదే రాజు సర్కిల్. ఇక్కడ ఆటో దిగేసి మా ఫ్రెండ్స్ని కలవాలి. ఇంకా విషయం ఏంటంటే పెళ్లి రోజు ఏ షర్ట్ వేసుకోని వాళ్ళని చాలా ఆలోచించి ఇట్లా ఒకటి వాట్సాప్ ఆన్లైన్ బిజినెస్ అకౌంట్ నుంచి ఒక షర్ట్ అయితే చూసినాను. డబుల్ పాకెట్ షర్ట్ చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఆర్డర్ పెట్టినాను. మీరు పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, పెట్టుకోండి. డబుల్ పాకెట్స్ ఆలివ్ గ్రీన్ కలరు షర్ట్ ఎతికిన క్వాలిటీ బాగుంది. ఇప్పుడే ఇంకా మా ఫ్రెండ్స్ని కలిసేసి రాయల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్లోకి ఎతికిన పోతా ఉన్నాము. ఇక్కడి నుంచి మనం గాంధీ రోడ్డుకి పోయి అక్కడ ఒక గిఫ్ట్ తీసుకోవాలి. గిఫ్ట్ తీసుకోవడం కోసం దారిలో పోతా ఏం తీసుకోవాలని మాట్లాడుకుంటూ పోతున్నాము. ముందు తీయాలి, ప్యాకింగ్ ముందు తీయాలి. అది నువ్వు ఆ గిఫ్ట్ కూడా పెట్టాలి. ఒక పెన్ను పండగ ఇప్పుడే గిఫ్ట్ తీసుకున్నాము. రాధాకృష్ణులు ఉన్న ఫోటో చాలా బాగుంది. 1300 ఉన్నదాన్ని 950కి తెగ్గొట్టేసినారు మన వాళ్ళు. గిఫ్ట్ తీసుకొని ఇంక ఇప్పుడే స్టార్ట్ అయినాము. గాంధీ రోడ్ నుంచి మనము ఇంకా రైట్ సైడ్కు తిరిగినామంటే రాజు సర్కిల్ వచ్చేది. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి వెల్లాల సంజీవరాయ స్వామి గుడికి.
ఇప్పుడే ఎలా రీచ్ అయిపోయినాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో నిల్చొని చూస్తుంటే మనుషులు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అదే పెళ్లి స్పాట్ అని మేము ఒక అంచనాకు వచ్చినాము. కానీ ఇక్కడ 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. రైట్ సైడ్ వేరే వాళ్ళకి జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ మనోడి పెళ్ళి జరుగుతుంది. ఇంకా స్టార్టింగ్లోనే మనోడి పేరు చూసేసరికి ఇదే మన వాడి పెళ్ళి అని చెప్పేసి ఇక్కడ దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇప్పుడు ఇట్లా వచ్చి కూర్చున్నాము. ఇక్కడ మనవాడు స్క్రీన్ మీద ఎతికిన తల మెరిసిపోతున్నాడు. మనవాడు తాళి పట్టుకొని అట్లా నిల్చుంటే వాడి చేతులు వణుకుతున్నాయా లేదని చెప్పేసి మేము సరదాగా మాట్లాడుకుంటా మా మెమరీస్ని అన్నిటిని గుర్తు చేసుకుంటా ఉన్నాము. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనవాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అయితే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా అన్నారు. F2 డైలాగ్ అయితే మనవాడి చేత చెప్పించాలని చెప్పేసి అక్షింతలు హ్యాపీగా చల్లేసి ఇంకా స్టేజ్ ఎక్కినాము. మా ఫ్రెండ్స్ అందరినీ చాలా సంవత్సరాల తర్వాత ఒకేసారి ఇట్లా పెళ్ళిలో చూడడము చాలా సంతోషం అనిపించింది. చాలా సంవత్సరాలు అయిపోయింది ఒకేసారి ఇంతమంది కలవడం అనేది. మనవాడికి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఈ పెళ్లి విషయం వల్ల ఇంతమంది కలిసినాము. మా మెమరీస్ అన్నిటిని ఒకసారి అట్లా గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపినాము. అదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.